ఇద్దరు నాయకులు, ఇద్దరి మూలాలు ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయి. అవును. ఒకరు పార్టీ నిర్మాణంలో అలా మెట్లెక్కుతూ దేశ ప్రధాని అయ్యారు. మరొకరేమో ఆధ్యాత్మిక మార్గం నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. చాలా భిన్నమైన ప్రయాణాలు. కరెక్ట్. ఈరోజు మన విశ్లేషణలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల మధ్య ఉన్న సారూప్యతలు, తేడాలు, వీటి గురించి కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరీ జాతీయవాద దృక్పథం ఒకటే అయినా వాళ్ళు తమను తాము నిలబెట్టుకున్న విధానం అది పూర్తిగా వేరు. ఎలా అంటారు? ఇప్పుడు మోదీ గారిని చూడండి. ఆయన తన బ్రాండ్ను వికాస్ పురుషుగా నిర్మించుకున్నారు. అంటే అభివృద్ధి నాయకుడుగా. అవును, సరిగ్గా అదే. కానీ యోగి బ్రాండ్ వేరు. ఆయన హిందుత్వ గర్వం, శాంతి భద్రతల పునరుద్ధరణ, వీటిపై తన ఇమేజ్ను నిర్మించుకున్నారు. నిజమే. ఈ రెండు బ్రాండ్ల మధ్య ఉన్న తేడానే ఇప్పుడు మోదీ తర్వాత ఎవరు అనే చర్చకు కేంద్ర బిందువుగా మారిందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మోదీగారి ప్రస్థానం చూస్తే ఆయన వాజ్పేయి, అద్వానీల కాలం నుంచి వచ్చారు. అంటే పార్టీ సంస్థాగత నిర్మాణంలో పనిచేసి అలా పడిపడిగా పైకొచ్చారు. అవును, ఆయనొక సంస్థాగత వ్యక్తి. గుజరాత్కు 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ మోడల్ అనే ఒక అభివృద్ధి నమూనాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ ఇమేజే కదా ఆయన్ని 2014లో ప్రధాన అభ్యర్థిని చేసింది. నిస్సందేహంగా. కానీ యోగి కథ దీనికి పూర్తి భిన్నం. ఆయన పార్టీ వ్యవస్థ నుండి రాలేదు. అవును, ఆయనది వేరే దారి. గోరఖ్నాథ్ మఠం లాంటి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంస్థకు అధిపతిగా ఆయనకు సొంతంగా ఒక బలమైన అనుచరగణముంది. అందుకే గోరఖ్పూర్ నుంచి అన్నిసార్లు గెలిచారు. అవును, 5 సార్లు సునాయాసంగా గెలిచారు. తరువాత అనూహ్యంగా ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రయ్యారు. అంటే ఒకరు వ్యవస్థ ద్వారా పైకొస్తే మరొకరు వ్యవస్థకు బయట నుంచి వచ్చి ఒక శక్తి కేంద్రంగా మారారు. మరి ఈ విభిన్న ప్రయాణాలు వారే పాలనలో ఎలా కనిపిస్తాయి? అంటే మోదీ తీసుకున్న నిర్ణయాల్లో ఈ తేడా మనకు కనబడుతుందా? స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ ప్రధాని అయ్యాక పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటివి తీసుకొచ్చారు. అవును, పెద్ద ఆర్థిక సంస్కరణలు అవి. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామమందిర నిర్మాణం, ఇలా దశాబ్దాల పాత సమస్యలను కూడా పరిష్కరించారు. ఆయన పాలనలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలనే తపన కనిపిస్తోంది. మరి యోగి పాలనలో ఆయన ఉత్తరప్రదేశ్లో ఎలాంటి మార్పులు తెచ్చారు? యోగి 2017లో సీఎం అయ్యేనాటికి ఉత్తరప్రదేశ్ అంటే శాంతి భద్రతలు లేని రాష్ట్రం అనే పేరుండేది. నిజమే. ఆయన మొదటి ప్రాధాన్యత దానికే ఇచ్చారు. బుల్డోజర్ పవర్ అంటూ నేరగాళ్లపై, మాఫియాపై చాలా కఠినంగా వ్యవహరించారు. దానివల్ల ఆయనకు ఒక కఠినమైన పాలకుడిగా పేరొచ్చింది. అవును, ఆయన పాలనలో అభివృద్ధి కన్నా శాంతి భద్రతలు, హిందుత్వ అజెండాకే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందనే ఒక విశ్లేషణ ఉంది. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. మోదీ తర్వాత బీజేపీకి సహజ వారసుడు యోగీనే అనే ప్రచారం ఉంది, బలంగా ఉంది. కాని 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం కనిపించినా యోగి స్వంత రాష్ట్రమైన యూపీలోనే బీజేపీ సీట్లు తగ్గడం, ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీన్ని కేవలం ఎన్నికల ఫలితంగా చూడలేం నా ఉద్దేశంలో. చెప్పండి. యోగి పెరుగుతున్న ప్రాబల్యాన్ని నియంత్రించడానికి, అంటే ఆయనకు చెక్ పెట్టడానికే పార్టీలోని ఒక వర్గం వ్యూహాత్మకంగా పనిచేసిందనే వాదన ఉంది. అవునా? అవును. యూపీలో టికెట్ల కేటాయింపులో కూడా యోగి ప్రమేయం లేకుండా జరిగిందని, ఆయన వర్గాన్ని పక్కన పెట్టారని కూడా కొన్ని కథనాలొచ్చాయి. ఇది బహుశా పార్టీ అంతర్గత అధికార పోరాటానికి సంకేతం కావచ్చు. అంటే ఒకే పార్టీలో ఇద్దరు బలమైన నాయకులు ఉండడం ఇప్పుడు బీజేపీకి ఒక సవాల్గా మారిందంటారా? నిస్సందేహంగా. చూడండి, మోదీ గారు తన వారసుడిగా ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. యోగి ఏమో తన కఠినమైన హిందుత్వ వైఖరితో ఒక వర్గానికి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ పోటీతత్వం పార్టీకి మంచి చేస్తుందా లేక కీడు చేస్తుందా అనేది తేలాల్సింది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే దేశం ముందుకు వెళ్తుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఆశలకు వాస్తవాలకు మధ్య ఎప్పుడూ ఒక అంతరం ఉంటుంది కదా. కరెక్ట్. ఈ విశ్లేషణ ముగించే ముందు శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒకే పార్టీలో ఒకే భావజాలాల నుండి వచ్చిన ఇద్దరు అత్యంత శక్తివంతమైన నాయకులున్నప్పుడు అది పార్టీకి 2 ఇంజిన్ల బలాన్నిస్తుందా? మంచి ప్రశ్న. లేక
ఒకే రైలుకు 2 ఇంజన్లు వ్యతిరేక దిశలో లాగితే ఏర్పడే అంతర్గత ఘర్షణకు దారితీస్తుందా? ఈ డైనమిక్స్ రాబోయే భారత రాజకీయాలను ఎలా మలుపు తిప్పొచ్చు?